హాయ్ హలో అందరికి నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి కొన్ని పత్రికలు వాళ్ళ వ్యక్తి అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తి అధికారంలో ఉంటే రాష్ట్రానికి ఎంత నష్టం జరిగినా రాష్ట్రం ఎంత అప్పుల పాలైనా కూడా వాటికి సంబంధించి మనం రాయము. ఒకవేళ రాయాల్సి వస్తే నిధుల సమీకరణ ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ పలానా ముఖ్యమంత్రి పడుతున్నటువంటి తిప్పలు అని రాస్తాం. మనకిష్టం లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతారు. ఏముంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూడండి, ఇప్పుడు ఎవరు ప్రభుత్వాలు మారినా పత్రికల తీరు మాత్రం ఒకటే ఉంటుంది. ఇటు పక్క చూడండి, ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇవే పత్రికలు ఇక్కడ ఒక రకంగా రాస్తాయి, అక్కడ ఒక రకంగా రాస్తాయి అన్నమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిబంధనలకు అనుగుణంగా నిబంధనలు దాటకుండా అప్పులు తెస్తే దాన్ని మనం ఏమన్నాం? వెనిజులా అన్నాం, శ్రీలంక అన్నాం, ఇంకా ఏదేదో అన్నాం, రాష్ట్రం ఆర్థిక విధ్వంసం అన్నాం, రకరకాలుగా ప్రచారం చేసాం. 10 లక్షల కోట్లు అన్నాం, 14 లక్షల కోట్లు అన్నాం, ఏం చెప్పాలో అది చేసాం. మనకున్నటువంటి పత్రిక మీడియా ద్వారా ప్రజలను నమ్మించాం. అసెంబ్లీలో ఒకటి చెప్తాం, బయట ఒకటి చెప్తాం, ప్రెస్ మీట్ పెట్టి ఇంకోటి చెప్తాం, మనకి నచ్చినట్టు మనం చెప్తాం. ఎందుకంటే ఆ వ్యక్తి మనకు నచ్చాడు. మనకి నచ్చినటువంటి వ్యక్తి ఉంటే ఎట్లా రాస్తామంటే ఆ అద్భుతం ఎట్లా ఉంటుందంటే చూపిస్తా చూడండి. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తే 1000 కోట్లు అప్పు చేశారనుకోండి, ఫ్రంట్ పేజీల్లో పెద్ద పెద్ద అక్షరాలు పెట్టి దానికి సంబంధించిన వార్త రాసిస్తాం. మనం ఒక 100 మంది చేత రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పిస్తాం. ఇప్పుడు వీళ్ళ హయాంలో ప్రతి మంగళవారం అప్పులు చేస్తామంటే దానికి సంబంధించి ఏం రాస్తారో ఆ అద్భుతం ఒక్కసారి మీరు తిలకించండి, ఎంత అద్భుతంగా రాస్తారో వీళ్ళు. ఇప్పుడు 7,000 కోట్ల సమీకరించిన ప్రభుత్వం సమీకరించింది, ఇక్కడ అప్పుల పాలు కావట్లేదు, సమీకరించింది. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం బహిరంగ మార్కెట్ వేలంలో పాల్గొని 7,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. 8 ఏళ్ల కాలపరిమితికి 6.65% వడ్డీ, 9 ఏళ్ల కాలపరిమితికి 6.65% వడ్డీ, 10 ఏళ్ల కాలపరిమితికి 6.68% వడ్డీతో 1,000 కోట్ల చొప్పున మొత్తం 3,000 కోట్ల రూపాయలు తీసుకుంది. కాలపరిమితి 14 ఏళ్లలో తీర్చేలా 7.05 వడ్డీతో 2,000 కోట్లు, 15 ఏళ్లలో తీర్చేలా 7.8% వడ్డీ ధరతో మరో 2,000 కోట్లు రుణం తీసుకుంది. ఇక్కడ చూడండి, ఈనాడులో జూన్ 11, 2025 14వ పేజీలో దీనికి సంబంధించిన వార్త చాలా చిన్నగా ఇచ్చాం. ఇవ్వలేదు అనకుండా చాలా చిన్నగా, చాలా జాగ్రత్తగా, ఎవరికి తెలియకుండా మళ్ళీ న్యూట్రల్గా ఉంటాం, ప్రజల తరఫున ఉంటాం అని చెప్పుకోవడం కోసం అని చెప్పి చిన్నగా ఇచ్చాం. చిన్నగా ఇచ్చారనమాట. రేపు ఎవరైనా అడిగారు అనుకోండి, ఎందుకు మా వీళ్ళు చేసినట్టు అప్పులకు సంబంధించి కూడా మేము వార్త ఇచ్చాం కదా అని చెప్పుకోవడం కోసం చిన్నగా రాసినటువంటి వార్త. చూడండి ఎంత తేడా ఉంటుందో. ఇదే రాష్ట్రం, ఇదే అప్పులు, వీటికి సంబంధించి ఒకరు చేస్తే ఇంకొక వ్యక్తి చేస్తే మన వర్గం వాడు చేసి ఇంకొకలా రాసేటువంటి పరిస్థితి ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఏ రకంగా రాస్తారనే అన్నది. పోనీ అప్పులు చేశారనుకోండి, కనీసం ఏం చేస్తున్నారన్న ఒక క్లారిటీలో ఉందా? లేదు. ఇప్పుడు మే నెల అన్నారు, జూన్ వస్తుంది, ఇంకా 2 రోజులు ఉంటే స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. మరి ఇప్పటికీ వాటికి సంబంధించి మరి ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు. ఇంకా 3 నెలలు పట్టొచ్చు అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది. తల్లికి వందన పథకానికి సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి 2 పథకాలు, వాటికి సంబంధించి కూడా క్లారిటీ లేదు. మరి ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఏమన్నా అడిగితే మీరా రాష్ట్రం గురించి అడిగేది? రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం వీళ్ళు శనిలా దాపురించారు వీళ్ళని చెప్పి కామెంట్లు చేస్తారు. ఇదేందయ్యా అని అడిగితే అలాంటి పరిస్థితి ఉంది మరి. సో ఇప్పుడు అప్పుల గురించి ఎవరు మాట్లాడరు. మళ్ళీ వీళ్ళు అప్పులు చేస్తే అద్భుతాలు, వేరే వాళ్ళు అప్పులు చేస్తే రాష్ట్రం అప్పుల కుప్ప. ఇది ఈ పత్రికల యొక్క నిజస్వరూపం.